జమ్మూ కాశ్మీర్లో పర్యటించారు లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ. పాక్ సైన్యం కాల్పులతో నష్టపోయిన వారిని కేంద్రం ఆదుకోవాలన్నారు. ఉగ్రవాదంపై పోరులో జపాన్ పూర్తి మద్దతు ప్రకటించిందన్నారు కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్. పాక్ ఉగ్రవాదులను పెంచి పోషిస్తుంటే భారత్ మౌనంగా ఉండదన్నారు ఇండియా కూటమి నేతలు. కాల్పులతో నష్టపోయిన జమ్మూ కాశ్మీర్ ప్రజలను కేంద్రం ఆదుకోవాలన్నారు ఎల్ఓపి రాహుల్ గాంధీ. జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ సెక్టార్లో పర్యటించిన రాహుల్ పాక్ సైన్యం దాడిలో నష్టపోయిన ప్రజలను పరామర్శించారు. బాధితులతో మాట్లాడి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. త్వరలోనే సాధారణ పరిస్థితులు నెలకొంటాయని ధైర్యం చెప్పారు. పూంచ్ ప్రజల సమస్యలు తీర్చేందుకు పోరాటం చేస్తానన్నారు రాహుల్ గాంధీ. बहुत बड़ी ट्रेजेडी है, बहुत लोगों की डेथ हुई है, नुकसान हुआ है. डायरेक्ट सिविलियन एरियाज में लोगों से बातचीत की, उनकी जो समस्या है उनको समझने की कोशिश की. उन्होंने मुझे कहा है कि 2-3 चीजें नेशनल लेवल पे रेज करनी है, वो मैं रेज. జమ్మూ కాశ్మీర్ పర్యటనలో భాగంగా పూంచ్లోని గురుద్వారాన్ని సందర్శించారు రాహుల్ గాంధీ. గురుద్వారాలో ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత పాక్ కాల్పులతో దెబ్బతిన్న గురుద్వారాను పరిశీలించారు. పాక్ సైన్యం షెల్లింగ్లో జరిగిన నష్టం, గాయాలైన వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు రాహుల్ గాంధీ. పాకిస్తాన్ ఉగ్రవాదులను రెచ్చిపోతుంటే భారత్ మౌనంగా ఉండదన్నారు కాంగ్రెస్ నేత శశి థరూర్. భారత్ దశాబ్దాలుగా టెర్రరిజంతో ఇబ్బంది పడుతోందన్నారు. ఉగ్రవాదంపై ఇండియా వైఖరి, ఆపరేషన్ సింధూరును ప్రపంచానికి తెలియజేస్తామన్నారు. ఆల్ పార్టీ ఎంపీలతో కలిసి అమెరికా, గయానా, పనామా, బ్రెజిల్, కొలంబియా పర్యటనకు వెళ్లారు. దేశం తరపున బలమైన వాయిస్ వినిపిస్తామన్నారు శశి థరూర్. So we will actually be transiting through New York, which gives us an opportunity to visit the 9/11 memorial and remind the world that we, like the people they are thinking about there, were victims of a terrorist attack, and not just this one, but a repeated series of terrorist attacks for the last 4 decades. I think it's very important that symbolic gesture should mark the start of our trip. ఉగ్రవాదంపై పోరాటంలో భారత్కు జపాన్ పూర్తి మద్దతు ప్రకటించిందన్నారు కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్. పహల్గామ్ టెర్రర్ అటాక్ ను జపాన్ తీవ్రంగా ఖండించిందన్నారు. ఆపరేషన్ సింధూరుపై వివరించడానికి ఆల్ పార్టీ ఎంపీలతో కలిసి జపాన్ వెళ్లారు. పాక్ క్రాస్ బోర్డర్ టెర్రరిజంపై జపాన్కు ఆధారాలు అందించామన్నారు సల్మాన్ ఖుర్షీద్. We were very encouraged that there was spontaneous support for India's position on terrorism, that there is a complete consensus here.